హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 14వ తారీఖు 1వ నెల 2025 సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అంటే మేము సందర్భం చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్. దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే ఇది మన ఛానల్ 2 ఛానల్ కొత్త ఛానల్ చూస్తున్నారో దీన్ని మా వైఫ్ అయితే రన్ చేస్తుంటారు. మన మెయిన్ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదంటే అందులో వీడియో అప్లోడ్ చేయలేకపోయినా ఈ ఛానల్ అయితే కంపల్సరీ చేస్తాను అనమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కోడి అనేది కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు కూడా 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి పునర్వాస నక్షత్రం. ఈ పునర్వాస నక్షత్రం వచ్చేసి ఈరోజు ఉదయం 10:16 వరకు జరుగుతుంది. ఉదయాన్నే 10:16 వరకే ఈ నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ కాకి అనేది కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది పింగళ మీద గెలుస్తుంది. నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది. పిచ్చికవన్న గౌడ్ అనేది నల్లబోర ఎర్రబోర కోడిల మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. నక్షత్రం ప్రకారం పునర్వాస నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. నేను ప్రతి ఒక్క వరుసలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు పెట్టాను చూడండి. గెలిచే రంగులు మాత్రం లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉన్నాయి. దాన్ని గమనించి దెబ్బలాట పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట వాటి యొక్క ఫోటోలు, గెలిచేవి ఓడిపోయేవి. ఓకే, దాని తర్వాత 10:16 తర్వాత పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. పుష్యమి నక్షత్రం ఇక ఈరోజు మొత్తము ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ పుష్యమి నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలి. ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద పింగళ మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది నల్ల కాకి మీద గెలుస్తుంది. పింగళ అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది. అలాగే కోడి కూడా నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట పుష్యమి నక్షత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. గెలిచే రంగులు ఓడే రంగులు ఇచ్చాను కదా, ఇలా ఉంటుంది. గెలిచే రంగులు అయితే ఎటువైపు ఉన్నాయో ఏరో మార్కేసి అవతల పక్కవన్నీ ఓడిపోయే రంగులు అనమాట. ఈ విధంగా ఉంటుంది. కాక అనేది కోడి మీద గెలుస్తుంది. అలాగే పచ్చకాక అనేది శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పింగళి అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే కోడి అనేది నెమల మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పాడ్యమి. మైండ్లో పెట్టుకోవాలి, దిమాకులో. ఈరోజు దెబ్బలాట ఆడుతున్నామంటే మన కలర్ అప్డేట్తో పాటుగా, అంటే కలర్ అప్డేట్ మెయిన్, కలర్ అప్డేట్తో పాటుగా కొత్తేక పాతేక కురసీక అనేది ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీ ఈరోజు మొత్తం. ఎందుకంటే పాడ్యమి ఈరోజు మొత్తం కూడా పాడ్యం జరుగుతుంది కాబట్టి కొత్తేక గల కోళ్ళు లేదంటే పెట్టమార్లు మన కలర్ అప్డేట్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు పెడతాను కదా, వాటితో పాటు కొత్తేక గల కోళ్ళు అయితే డిసైడ్ అనమాట. ఇంకా వాటితో పాటు పెట్టమార్లు అయితే డిసైడ్ అనమాట. ఇంకా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు మొత్తము కూడా. దాన్ని మైండ్లో పెట్టుకుని ఈరోజు 1-2 సార్లు చూసుకుని ఈ రంగు పనిచేస్తుంది కానీ దీనికి కొత్తేక ఉండాలా, దీనికి ఈ రంగులో పెట్టమారు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుని ఈరోజు దెబ్బలాట ఆడుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో మాత్రం కాంప్రమైజ్ చేయవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకి డాగలు లేదంటే పచ్చ కాకి డాగలు వీటికి ఎట్టి పరిస్థితుల్లో కొత్త కొండాల లేదంటే ఈ రంగుల్లో పెట్టమారులైనా కూడా చాలా బాగా పనిచేస్తాయి. కళ్ళు నలుపు ఉన్నటువంటి కాకి డాగలు, పచ్చ కాకి డాగలు, కొత్తేకతో పాటు పెట్టమార్లు అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. పెట్టమార్లకి పైన పసిమి ఉండాలి. అలాంటివి అనేవి ఈ టైమింగ్స్లో మెయిన్ గెలిచే రంగులు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి బాగా కుసి నలుపు ఉన్నటువంటి ఎరుపుకు మించిన కాకిడాగలు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, 9 కాకులు, సేతువాలకే కంపల్సరీ
కాళ్ళు రెండు నలుపు ఉంటే వన్ సైడ్ పందెం. ఓకే ఫ్రెండ్స్, అలాంటివి ప్లస్ నల్లబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, నల్ల డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులతో పాటుగా వీటికి కొత్తేక ప్లస్ పెట్టమార్లు అయితే ఇంకా చాలా పనిచేస్తాయి. ఇక వాటి యొక్క గెలిసే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలు కనిపిస్తున్నాయి కదా, ఈ రంగులు మెయిన్ రంగు వచ్చేసరికి ముసుగు రంగు. వాటి తరువాత ఇక మిగతాయి మొత్తం కూడా చూపులు గెలిసే రంగులు. ఈ చూపుల్లో కూడా వీటికి కంపల్సరీ కొత్తేక, మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కొత్తేక అంటే ప్లస్ పెట్టమార్లు అంటే అందరూ తెలుసు. ఈ రంగుల్లో మీకు ఏ రంగులు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఈ రంగుల్లో పెట్టమార్లైనా కూడా ఈరోజు చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇలాంటి వాటిని మాత్రమే ఈరోజు ఉపయోగించుకోండి ఈ టైమింగ్స్లో. ఇక వాటి తరువాత ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం. ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కుసి తెలుపు ఉన్నటువంటి ప్లస్ పాతేకలో కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గౌడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఎర్ర డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, అలాగే నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించకూడదు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులు ప్లస్ పాతేక, ఈ రంగుల్లో కూడా పాతేకలు ఉన్న రంగుల్లో అయితే ఈ రంగులే పాతేక కోళ్ళు అయితే వన్ సైడ్గా చచ్చిపోతాయి, డౌటే ఉండదు అందులో. ఈ రంగులు ప్లస్ ఈ రంగులకే పాతేక ఉంటే ఈ టైమ్స్లో అసలు ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పసిమి గల నెమల పింగళాలు. ఇక్కడ ఎర్ర పసిమి గల నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి కొత్తేక లేదంటే పెట్టమారుల్లో ఎర్ర పసిమి గల నెమల పింగళాలను పెట్టుకుంటే వన్ సైడ్గా ఇక్కడ పందెం అనేది గెలిచే అవకాశం ఉంటుంది. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ మసర్ కుసి ఉండాలి. మసర్ కుసి ఉన్నటువంటి ప్లస్ మసర్ కుసితో పాటు పెట్టమార్లు లేదంటే బాగా కొత్తేక గల పిచ్చుకవన్న గౌడి నెమళ్ళు, పింగళా నెమళ్ళు, గౌడి నెమళ్ళు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, గౌడ్ అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. వీటన్నిటికీ కంపల్సరీ కొత్తేక అయి ఉండాలా, లేదంటే ఇదే రంగుల్లో పెట్టమార్లు అయి ఉండాలా. అలాంటివన్నీ ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు అనమాట. ఇక్కడ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోలో ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈరోజు ఈ టైమింగ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఈ రంగులకి ఇంకా కొత్తేక కానీ లేదంటే ఈ రంగులోనే పెట్టమార్లు కానీ ఉంటే మాత్రం డిసైడ్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి రంగులు అనేవి మెయిన్ రంగులు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటిని మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఈ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఈ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ పాతేక ఉన్నటువంటి పాతేకలు కూడా ఇంకా కుసి తెలుపు కోడి కాకి డేగలు, కోడి కాకులు, కోడి మైలాలు, తెల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులు అన్నిటికీ కూడా పాతేక ఉన్నాయంటే అసలు ఉపయోగించొద్దు. అసలు ఈ రంగులు ఉపయోగించొద్దు, ఇంకా అసలు పాతేక కోళ్ళను అసలు ఉపయోగించొద్దు. ఇది మాత్రం ఈ రంగులు మాత్రం మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. మీకు వీడియోల్లో ఏ రకమైన రంగులు కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఈ రంగుల్లో కూడా ఇంకా పాతేకలు ఉన్నాయంటే అసలు డ్యామ్ షూర్గా ఓడిపోతాయి, అసలు వన్ సైడ్గా చచ్చిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుప్పటికి కొత్తేక లేదా పెట్టమారుల్లో కూడా కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర రసంగులు, కొత్తేక గల కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి రసంగులు, వీటిలో పెట్టమారులైనా కూడా చాలా చాలా బాగా ఉపయోగపడతాయి టైమ్స్లో.
అలాంటి రంగులు కనుక మీ దగ్గర ఉన్నాయి అంటే మాత్రం కంపల్సరీ ముసుక్కైనా కూడా ఉపయోగించుకోండి. ముసుక్కి గెలిచే రంగులు అనమాట అవి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పకి కుసి లేదంటే బాగా బొంగ లేదంటే కుసి మాత్రం తెలుపు ఉండాలి. అటువంటి కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, గేరువాలు, గరుడ మైలాలు, బొంగ తెలుపు ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే ఎర్ర కక్కెరలు, తెల్ల కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇలాంటి రంగులు. ఈ రంగులకి కొత్త ఏకల ఉన్నా లేదంటే ఈ రంగుల్లో పెట్టమారులు ఉన్నా మీ దగ్గర అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వాటిని చాలా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టైమ్స్లో. ఈ రంగుల్లో కొత్త ఏకైనా సరే పెట్టమారులు అయినా సరే ఈ టైమ్స్లో ఉపయోగించుకుంటే వన్ సైడ్గా పందెం గెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగులు కూడా పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి. ఇక్కడ ఓడిపోయి రంగు చెప్పటికి కుసి నలుపు ఉండాలి. కుసి నలుపు ఉన్నటువంటి కుసి నలుపుతో పాటు పాతేక గల కళ్ళు కాళ్ళు నలుపు గల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, గట్టి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బరాసులు, సేతువాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ రంగులు. ఇలాంటి రంగులు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉపయోగించొద్దు. ఈ రంగుల్లో పాతేక ఉన్న కూలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు అసలు బరిలోకి కూడా తీసుకెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ టైమింగ్స్లో గెలిచే రంగుల యొక్క ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ నున్నబోర కాకి నెమలి, ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఉండాలా, దాంతోపాటు పెట్టమారైనా పర్లేదు. నున్నబోర కాకి నెమలి ఒకేక తెలుపు ఉండాలా, అలాంటిది అనేది ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కుసి నలుపు ఉన్నటువంటి కోడి కాకి, నల్ల సవల, గట్టి కాకి నెమలి, పచ్చకాకి నెమలి, పశ్చిమగల కాకులు, పాల సేతువాలు, గట్టి కాకులు, పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, నల్ల కాకులు, కాకిడేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలుస్తాయి. వీటికి కంపల్సరీ మీకు వీడియోలో గెలిచే రంగుల యొక్క ఫోటోలు కనిపిస్తుంది కదా, ఈ రంగులకన్నిటికీ కూడా కొత్తే ఉండాలా డ్యామ్ షూర్గా. వాటితో పాటు ఈ రంగుల్లో పెట్టమారులైనా కూడా ఈ టైమింగ్స్లో మీరు కళ్ళు మూసుకొని ఉపయోగించుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగులన్నింటినీ కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి కుసి మసరు కుసున్న డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర పూలాలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, గౌడు మైలాలు, చింతపిక్కల డేగలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. మీకు ఈ రంగుల యొక్క ఫోటోలు, ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ రంగులు ఈ టైమింగ్స్తో ఓడిపోతాయి. ఈ రంగులతో పాటు ఈ రంగులకే కనుక పాతేక ఉంది అంటే మాత్రం డ్యామ్ షూర్గా ఓడిపోతాయి, అసలు డౌట్ లేకుండా ఓడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను ఉపయోగించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి తెల్ల మైలాలు, కోడి తెల్ల మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. ఈ కోడి తెల్ల మైలాలకి ఇంకా కొత్తేక లేదంటే కోడి తెల్ల మైలాల్లో పెట్టమారులు ఉన్నాయంటే మీ దగ్గర చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. అలాంటి వాటిని మీరు ముసుగు అయినా కూడా ఉపయోగించుకోవచ్చు, ముసుగు పెట్టుకునే రంగులు అనమాట అవి. ఓకే ఫ్రెండ్స్, ఇక ముసుగు తర్వాత చూపుల విషయానికి వచ్చి ఇక్కడ చూపులు గెలిచినప్పటికీ బొంగ తెలుపు, కుసి తెలుపు గల బాగా పెట్టమారులు లేదంటే కొత్తేక గల కోడి పింగళాలు, కోడి ఎర్రమైలాలు, గోధుమ రంగు పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి డేగలు, కోడి రసంగులు, మిరపపొడి డేగలు, తెల్ల కక్కెరలు, నల్ల కక్కెరలు, అలాగే నెమల కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఫోటోలు. ఇలాంటి రంగులకి కొత్తేకున్నా లేదంటే ఇదే రంగుల్లో పెట్టమారులు ఉన్నా కూడా ఈ టైమింగ్స్లో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి రంగులన్నిటి కూడా మీరు ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రంగుల్ని మనం ప్రత్యేకంగా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి పాతీక గల లేదంటే
పాతేకతో పాటు గట్టి కూర్చున్నటువంటి కాకిడేగ పర్లాలు, నెమలి పర్లాలు, నెమలి డేగలు, ఎర్ర నెమళ్ళు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకులు, అలాగే పసిమిగల కాకులు. ఈ రంగులన్నీ కూడా ఈ రంగులతో పాటు ఈ రంగులకి ఇంకా పాతేక ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగుల్ని ఈ టైమింగ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో మీరు పెట్టొద్దు, ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయాలకు వచ్చినట్లయితే టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండేటప్పటికి పచ్చకాకి డేగలు, కాకి డేగలు, ఇక్కడ కూడా పచ్చకాకి డేగలు, కాకి డేగలు మెయిన్ రంగులు. అలాంటి వాటిని మాత్రమే ముసుగు ఉపయోగించుకోవాలి. ఎక్కడ కోడి చూపు అసలు ఉండకూడదు, బొంగ తెలుపు, పుచ్చి తెలుపు అసలు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమిగల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం గెలిచే రంగులు. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఇవి ఈ గెలిచే రంగులు మాత్రమే పెట్టుకోండి. ఈ రంగులను కూడా మీరు ప్రత్యేకంగా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక ఈ రంగుల యొక్క గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను మీరు ఈ టైమ్స్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు కొత్తేక పాతేక నైట్ కూడా ఫాలో అవ్వాల్సిందే. అది మాత్రం నేను చెప్పలేదని మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి రాత్రి పూట నైట్ టైమింగ్స్ 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ పిచ్చుకవన్నె గౌళ్ళు, కొత్తేక లేదంటే పెట్టమారుల్లో పిచ్చుకవన్నె గౌడి నెమళ్ళు అనేవి చాలా మంచి రంగులు. ముసుగు పెట్టుకోవాలంటే అలాంటి వాటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కొత్తేక గల ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు. మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో మీరు ముసుక్కైనా సరే ఫస్ట్ 2 రంగులు ఉన్నాయి కదా, ముసుక్కైనా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇవన్నీ కూడా చూపులకు పెట్టుకోవచ్చు. వీటిలో ఇంకా కొత్తేక పెట్టమారులు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి, డౌట్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వద్దాం. ఇదే టైమింగ్స్లో ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ పాతేక గల నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, కోడి డేగలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ రంగులు మీకు ఫోటోలో వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఫొటోస్ అన్నీ కూడా ఓడిపోయే రంగుల యొక్క ఫొటోస్ అన్నమాట. మీ దగ్గర ఈ రంగులతో పాటు ఈ రంగుల్లో పాతేకుంటే ఇంకా వన్ సైడ్గా ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి చూపు గల డేగలు, పెట్టమారుల్లో కోడి చూపు గల డేగలైనా లేదంటే కొత్తేక గల కోడి చూపు గల డేగలైనా కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ముసుగు పెట్టుకునే రంగులు అన్నమాట అవి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి చూపు గల రసంగులు, వీటికి కూడా కొత్తేక ఉండాలా లేదంటే పెట్టమారులైనా కూడా పర్లేదు. కోడి చూపు గల మిరపపొడి డేగలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. చూడండి, వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద ఫోటోలు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. వీటిల్లో పెట్టమారులైనా పర్లేదు లేదంటే కొత్తేకమైనా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రంగులన్నీ కూడా గెలుస్తాయి అన్నమాట ఈ టైమింగ్స్లో. ఏ రంగుల మీద గెలుస్తాయి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి బాగా కుసి నలుపు,
కుసి నలుపు గల సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఫోటోలు ఈ విధంగా ఉంటాయి. ఈ రంగు కోళ్ళతో పాటు ఈ రంగు కోళ్ళకి పాతేక కనుక ఉంటే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బరిలో కూడా తీసుకెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కొత్తేక లేదంటే పెట్టమారుల్లో కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో పెట్టమారు కాకి నెమలను కానీ లేదంటే కొత్త గల కాకి నెమలు కానీ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ బాగా ఉపయోగపడుతుంది. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ 9 వన్నె కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అసంగులు, కోడి నల్లమేళాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు అనమాట. ఇలాంటి రంగులు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. కాకి నెమళ్ళకి పెట్టమారు కాకి నెమలైనా కూడా బాగా ఉపయోగపడతాయి. లేదంటే బాగా కొత్త గల కాకి నెమలైనా కూడా చాలా అంటే చాలా నీట్గా ఈ టైమ్స్లో ఉపయోగపడతాయి అనమాట. ఇక ఈ టైమ్స్లో ఓడిపోయే రంగుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపోయేటప్పటికి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, వీటన్నిటి పాతేక ఉన్నటువంటి కోళ్ళు, పాతేక ఉన్నటువంటి ఇలాంటి రంగులు అనమాట. మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. పాతేక గల ఇలాంటి రంగు కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా మీరు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు లేదంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు. 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలం ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంది. కొత్తేక లేదంటే పెట్టమారు గోధుమ రంగు పింగళాలు, కొత్తేకదైనా పర్లేదు, పెట్టమారు గోధుమ రంగు పింగళ అయినా కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, అలాగే చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు, చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఇక ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం కూడా గెలిచే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ టైమింగ్స్లో ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి పాతేక గల ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, అలాగే కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఇక ఇక్కడ ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా ఉంటాయి ఓడిపోయే రంగులు. ఎట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో కనిపించే రంగులను ప్లస్ ఈ వీడియోలో కనిపించే రంగుల్లో పాతేక గల కోళ్ళు కనుక ఉంటే అస్సలు మీరు ఉపయోగించాలంటే ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది.